హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నిరాకారములకు ఆకారము కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను, వృక్షములను సృష్టించి సృష్టికర్తన దేవా మీకు స్తోత్రము. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేల మట్టితో నదులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రము. రాజాతి రాజా, ప్రభువులకు ప్రభువా, దేవాది దేవా మీకు స్తోత్రములు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన నామము గల దేవా మీకు స్తోత్రము. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా మీకు స్తోత్రము. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవా మీకు స్తోత్రము. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవా మీకు స్తోత్రము. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రము. సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా మీకు స్తోత్రము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగులు అని చెప్పిన దేవా మీకు స్తోత్రము. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయము జరిగించుచున్న దేవా మీకు స్తోత్రము. నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా మీకు స్తోత్రము. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రము. మారని వాడా, మార్పు లేని వాడా, మాట తప్పని వాడా మీకు స్తోత్రము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహింపరచదు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా మీకు స్తోత్రము. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అని చెప్పిన దేవా మీకు స్తోత్రము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అని చెప్పిన దేవా మీకు స్తోత్రము. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా మీకు స్తోత్రము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునని చెప్పిన దేవా మీకు స్తోత్రము. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రము. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రము. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉండును అని చెప్పిన దేవా మీకు స్తోత్రము. నేల నుండి దరిద్రుడు లేవనెత్తువాడా,
పెంట గొప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు. తండ్రి లేని వారిని విధవరాలను ఆవరించి వారిని ఆదుకునివాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలును మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశ బానిసత్వము నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేర్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలును నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలును పోషించిన దేవా మీకు స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలు దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇశ్రాయేలును నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు స్తుతుల ద్వారా ఎరుకో గోడలు కూల్చివేసిన దేవా మీకు స్తోత్రము. ఇశ్రాయేలు కానాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు. నోహు తన కుటుంబాన్ని జల ప్రళయం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపును హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. గొర్రెలు కాచుకునే దావీదును లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములు. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుడు నిలిపిన దేవా మీకు స్తోత్రములు. యేసేలు ప్రార్థించగా ఎండిన ఎముకలను జీవం పోసిన దేవా మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ కలిగించిన దేవా మీకు స్తోత్రములు. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దిక్కిన దేవా మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోరును మూసి అతడిని రక్షించిన దేవా మీకు స్తోత్రములు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. ఎలుగు పంటిని సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రములు. హనోకు ఏలియాలను మరణము లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవా మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. అన్యవారు విధవరాలైన ఋతువును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా మీకు స్తోత్రములు. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రెక్కలిగా చేసుకున్న యేసయ్య మీకు స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడై ఉండుటకు దిగివచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. నశించిన దానిని వెతికి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. కానాను విందులు నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసయ్య మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్య మీకు స్తోత్రములు. దెయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్య మీకు స్తోత్రములు. కుంటి వారికి నడకనించిన యేసయ్య మీకు స్తోత్రములు. మోగవారికి మాటనిచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. గుడ్డి వారికి చూపునిచ్చిన యేసయ్య మీకు స్తోత్రములు. కుష్టు రోగులను బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవించి బాగు చేసే యేసయ్య మీకు స్తోత్రములు. 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములు. 18 ఏళ్ల నుండి నడుము ఒరిగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములు. 38 ఏళ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములు. చనిపోయిన యాయోరు కుమార్తెను బ్రతికించిన యేసయ్య మీకు స్తోత్రములు. చనిపోయిన నయను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్య మీకు స్తోత్రములు. చనిపోయిన లాజరును 4 రోజుల
తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా దోషములను బట్టి నలగొట్టబడిన యేసయ్యా మీకు స్తోత్రము. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేయుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా మీకు స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తము సిలువ శిక్షను అనుభవించిన మా కోసం సిలువలో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాకు దీర్ఘాయువు ఇవ్వటానికి మా కోసం అర్ధాయువుతో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రం. సమాధిని గెలిచి మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయునిగా 3వ దినాన తిరిగి లేచిన యేసయ్యా మీకు స్తోత్రం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రం. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలుగజేసిన దేవా మీకు స్తోత్రం. యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రము. యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రము. అపవాది శక్తుల పైన మాకు జయమిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రము. అపవాది తలను సిలువలో చితక త్రొక్కిన యేసయ్యా మీకు స్తోత్రములు. సాతాను మా కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కిస్తామన్న యేసయ్యా మీకు స్తోత్రములు. జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీ శిలువ మరణము చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సవం ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రము. మాలో ఉండి మమ్మల్ని మా పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి ఒప్పింపచేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రము. మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రము. సంభవింపబో సంగతులను మాకు తెలియజేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రము. ఉచ్చరింప సత్యము కానీ మూర్ఖులతో మా పక్షంగా విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రము. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రము. మా కోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపన చేస్తున్న యేసయ్యా మీకు స్తోత్రము. పరలోకంలో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న యేసయ్యా మీకు స్తోత్రము. ముత్యపు గుమ్మాలు కలిగి బంగారు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకెళ్ళవచ్చున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకెళ్ళటకు త్వరలో రాబోచున్న యేసయ్యా